వాక్య ధ్యానం కొరకై ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. మనందరం కలిసి 12వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 39, 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకెంత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ గణనామాన్ని గణపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నాయన మీ నామాన్ని మహిమపరుస్తూ రావడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీ క్షేమాన్ని, భద్రతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ మరొకసారి మీ పాద సన్నిధికి ఈ విధంగా రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వచ్చిన ప్రియులను బట్టి స్తోత్రాలు, రావసమాన్ని నడిపించండి. చదువుబండి లేఖన భాగాలు మా కొరకాయ దీవించండి, మాతో మాట్లాడండి, కనికరించండి. మీ సన్నిధిని మాతో ఉంచుము. మీ పక్షంగా నిచ్చే నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుని ఒప్పుకుంటూ మీ శిలువ చాటును మరుగుపరచు. రక్త ప్రోక్షణలోకి నా ప్రాణాత్మ దేహాన్ని తీసుకొని వస్తున్నాను తండ్రి. పరిశుద్ధపరచము. మెట్టుకు నాతో మా అందరితోటూ మాట్లాడము దేవా తండ్రి. ఈ సమయాన్ని మాకెంతో ప్రయోజనకరమైనదిగా ఆత్మీయ అభివృద్ధికి వినియోగించబడేదానికి దీవించండి. కృపను వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పచెప్తూ ముందున్న సమయాన్ని మాకెంతో దీవించుదురుగాకని ప్రతి బలహీనత మరొకసారి మీ కృప కిందకి తీసుకొని వస్తూ దుష్టుడు కనిపించి కనుమచరించే వాని క్రియలు యేసునామములో విశ్వాసం ద్వారా సంగకుడి బంధిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అతనితో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండం 39వ అధ్యాయం. ఈ అధ్యాయం మరి యోసేపును గురించి చెప్పబడింది. అయితే మనం చదివిన వచనం 39వ అధ్యాయము 12వ వచనం అనేది ఈ అధ్యాయానికి మూల వాక్యం అనేది మనం గమనించగలం. అయితే ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తే ఎవరిని చూస్తామంటే శోధనని జయించిన యోసేపుని మనం చూస్తాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ అధ్యాయంలో కనిపిస్తున్నాడంటే ఆయన కూడా శోధనని జయించిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం యోసేపులో చూడగలం. అలాగే ఆశీర్వాదానికి కారకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనం ఈ అధ్యాయంలో చూడగలం. అలాగే చివరిగా కనుక వస్తే ఈ అధ్యాయంలో అన్యాయపు తీర్పు పొందిన యోసేపు గమనించగలం. అయితే అన్యాయపు తీర్పు పొందిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనం యోసేపులో ఈ మూడు విషయాలు ఇక్కడ చూడగలం. ఈ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చే 39, 12వ వచనం అనేది మూల వాక్యం ఈ అధ్యాయానికి. అయితే కొన్ని భాగాలుగా కనుక మీ ఈ అధ్యాయాన్ని గమనిస్తే 39వ అధ్యాయము ఆదికాండం గ్రంథం 39వ అధ్యాయము మొదటిగా మనం గమనిస్తే 1 నుంచి 6 వచనాలు మొదటి భాగం. ఇక్కడ ఆశీర్వాదానికి కారకుడైన యోసేపును మనం చూస్తాం. 1 నుంచి 6 వచనం, మొదటి 6 వచనాలు. అలాగే 7వ వచనం నుంచి కనుక మనం గమనిస్తే 12 వరకు శోధనను జయించిన యోసేపును మనం చూస్తాం. 7, 12 వరకు. తర్వాత 13వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా అన్యాయపు తీర్పు పొందిన యోసేపుని మనం చూడగలం. చివరిగా 21, 22, 23 వచనాల్లో కనికరించబడిన యోసేపు.
కనికరించబడిన యోసేపును మనం చూస్తాం ఇక్కడ. అయితే ఈ అధ్యాయాన్ని కనుక మనం ఇంట్రడక్షన్ కనుక తీసుకుంటే, ఉపోద్ఘాతాన్ని కనుక తీసుకుంటే, ఆ టైంలో యోసేపు జీవించిన ఆ టైంలో మనకిక్కడ అంటే ఈ సమయంలో ఈ కాలంలో విశ్వాసులకు అందుబాటులో ఉన్నటువంటి ఏ సదుపాయము ఆ టైంలో లేవు. మరి బైబిల్ గ్రంథం అనేది అందుబాటులో లేదు. అలాగే మరి దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడైతే ఈ కాలంలో చాలా బలంగా పరిపూర్ణంగా ఆయన క్రియ చేస్తూ ఉన్నాడు. అంత పరిపూర్ణత క్రియ అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ సమయంలో ఆ కాలంలో లేదు అని మనం చెప్పగలం. అలాగే మనకున్నటువంటి సదుపాయాలు బోధకులైతేనేమి, సంఘ సహవాసం అయితేనేమి, విశ్వాసుల సహవాసం అయితేనేమి, మరి ఈ విధంగా ఈ సదుపాయాలన్నిటి కూడా యోసేపు అనేది కలిగి లేడు. అయినా సరే తను ఎలా ఉన్నాడు? ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, సాతానుడు చాలా బలంగా పనిచేసే కాలం అది. మనకు తెలుసు, ఆదికాండం అధ్యాయంలో చూస్తే నీ స్త్రీ సంతానము ఏం చేస్తుంది? నీ తలను చితగ్గొడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సిలువలో మరణించాడో, సిలువలో ఏం చేశాడు? సాతాను యొక్క తలను చితగ్గొట్టడం జరిగింది. అందుకనే మనం కొలసి రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. ఏం చేశాడంట? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సిలువలో ఏం చేస్తూ వచ్చాడు? మనకి 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి కనుక మనం చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలను మీరు మృతులయ్యుండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ప్రాముఖ్యమైన భాగం ఇప్పుడు చూద్దాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఎవరైతే ఈ శక్తులన్నీ ఉన్నాయో అధికారులు, వీళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళు ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు. నిరాయుధులు అంటే ఆయుధం ఉందనుకో చేతిలో భయపడతాం, ఎందుకంటే ఆయుధాన్ని ఉపయోగించి ఏమైనా చేయొచ్చు. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేశాడు? నిరాయుధులుగా చేసి వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచి. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి పబ్లిక్గా వాళ్ళని చూపించడం జరుగుతుంది. టెర్రరిస్ట్ కానీ వాళ్ళందరూ అరెస్ట్ అయితే, పట్టుబడితే వాళ్ళని వెనక చేతులు కట్టేసి, ఇప్పుడు రీసెంట్గా ముసుగు కూడా వేసి మరి మీడియా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇంకా వాళ్ళు ఏం లేదు. సో దే ఆర్ సరెండర్డ్. ఇంక వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏం లేవు. అలాగూ సాతాను యొక్క శక్తులన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓడించాడు. అయితే యోసేపు ఉన్న కాలంలో అలాంటి పరిస్థితి లేదు. సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు? బహుబలంగా పనిచేస్తూ ఉన్నాడు. అలాగే సామర్థ్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము మొట్టమొదటిగా మనం చూస్తే 1 నుంచి 6 వచనాల్లో మనం గమనిస్తూ వచ్చాం. ఆశీర్వాదానికి కారకుడగు యోసేపుని మనం గమనించగలం. 37వ అధ్యాయము ఆదికాండం 37వ అధ్యాయం చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము 28వ వచనం. 37వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి
ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసెను. మొట్టమొదటిగా యోసేపు యొక్క కండిషన్ ఏంటంటే అమ్మబడ్డాడు. సో అమ్మబడిన యోసేపు అనేది మనం ఇక్కడ చూడగలము. అంటే మొట్టమొదటిగా ఆశీర్వాదానికి కారకుడైన యోసేపే 1 నుంచి 6 వరకు. అయితే దీనికి పూర్వం గనక, దీనికి ముందు స్టేజ్ కనుక చూస్తే వాస్తవంగా అతను ఏం చేయబడ్డాడు? అమ్మబడ్డాడు. ఇష్మాయేలీకి అమ్మబడినట్లుగా మనం గమనించగలం. అక్కడే 37వ అధ్యాయము 36వ వచనం కూడా చూస్తూ, అక్కడ మిద్యానీయులు ఏం చేశారు? ఐగుప్తుకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. ఇష్మాయేలీలు కొన్నారు, తిరిగి తీసుకెళ్ళి ఇక్కడ ఐగుప్తులో మరి పోతీఫరుకి తన్ని అమ్మడం జరిగింది. ఇది ఈ విధంగా మరి సహోదరుల చేత ఇష్మాయేలీలకి అమ్మబడ్డాడు. ఇష్మాయేలీల చేత ఇక్కడ ఫరో రాజ సంరక్షకుడైన ఫరో పోతీఫర్కి అమ్మడం జరిగింది. ఆ విధంగా తను మరి ఇజ్రాయేల్ కంట్రీ, ఆ దేశం నుంచి ఇక్కడ ఐగుప్తుకు రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గనక మనం గమనిస్తే అప్పుడు మొత్తం మీద అతను ఏం చేయబడ్డాడు? అమ్మబడ్డాడు. అమ్మబడిన యోసేపును మనం ఇక్కడ గమనించగలమన్నమాట. రోమా పత్రిక మన విషయంలో యోసేపు అమ్మబడ్డాడు. అయితే మన విషయాన్ని గనక గమనిస్తే రోమా పత్రిక మనం కూడా అమ్మబడ్డామని వాక్యం సెలవిస్తూ ఉంది. 7వ అధ్యాయము రోమా పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదాం, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఏం చేయబడ్డాడంట? నేను పాపమునకు అమ్మబడి, పాపానికి అమ్మబడిన మానవులమైన మన స్థితిని ఇక్కడ గమనించగలం. కాబట్టి నేను పాపానికి అమ్మబడ్డానని అంత భక్తుడే తన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి అమ్మిన వాడు ఎవరు? అంతే కదా. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయ్యాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అయితే ఎవరు అమ్మారు మనల్ని? ఎవరు అమ్మారంటే ఎవరైతే పాపం చేశారో వాళ్ళే. ఆదాము తీసుకెళ్ళి మనల్ని అమ్మేశాడు. ఆదాము మానవ జాతిని అంతటిని కూడా మరి అమ్మటం అనేది జరిగింది. సో ఆ విధంగా అమ్ముడు పోయినటువంటి లేకపోతే అమ్మబడిన మానవుని మనం ఇక్కడ గమనించగలం. అందుకనే కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ వచనంలో మనం గమనిస్తే 51:5లో మనం భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని? నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఈ విధంగా భక్తుడు ఎందుకు చెప్తున్నాడంటే, మానవులమైన మనం పుట్టుకతోటే పాపులం, కారణం అమ్మబడ్డాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక, క్షమించండి, రెండవ రాసుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడటం జరుగుతుంది. మరియు తన కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ప్రజల యొక్క జీవితాన్ని లేదా జీవిత విధానాన్ని మనం ఇక్కడ చూడగలం. ఏం చేశారంట? దేవుడు చెప్పింది చేయకుండా ఆయన ఏదైతే చేయకూడదని చెప్పాడో వాటన్నిటినీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు ఏం అంటున్నాడు? యెహోవా దృష్టికి
చెడుతనము చేయుటకు తమ్మును తామే అమ్ముకొన్నారు. ఇది వాస్తవం. ఒకప్పుడు ఆదాం చేత అమ్మబడ్డాం అంటే పాపమునకు అమ్మబడ్డాం. రెండోది మన జీవిత విధానాన్ని బట్టి, దేవుణ్ణి తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని బట్టి కూడా మనల్ని మనమే అమ్ముకుంటూ వచ్చాం. కాబట్టి మన జీవితాల్లో ఏముంది? దాసత్వం అనేది మన జీవితంలో ఉంది. దేవుని ఎరిగిన అనుభవం అనేది లేదు. 52వ అధ్యాయము యెషయా గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తాం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనం. క్షమించండి, 3లో మనం ఇక్కడ చూస్తాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రోకరియకయే మీరు విమోచించబడి. ఊరకయే అమ్మబడ్డామంట. నిజంగా ఎవరైనా ఒక వస్తువు కొనాలంటే దానికి వెల చెల్లిస్తారు. అంటే మనకి మానవునికి వెల ఏమి లేదు. ఊరకనే అమ్మబడ్డామంటే అంత చీప్ అన్నమాట. దేవుని లేని జీవితం అనేది అంత నిష్ప్రయోజనమైనది, విలువ లేనిది అనేదే మనం ఇక్కడ గమనించగలం. యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 34లో చూస్తే, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అని వాక్యం సెలవిస్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20లో మనం గనక చూస్తే అక్కడ ఏం చేయబడ్డారంట? మీరు విలువ పెట్టి కొనబడ్డారు. విలువ పెట్టి కొనబడ్డారు. ఒకప్పుడు మీరు ఏమి ఇయ్యకే అమ్మబడ్డాం. వీఆర్ వాల్యూలెస్, మనకేం విలువ లేదు. అలాంటి విలువ లేని మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ కార్యాన్ని బట్టి ఏం చేశాడు? విలువ ఇచ్చి కొన్నాడు. అది తన రక్తం, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరు? ఎంతో విలువైన వారంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనం మార్చబడ్డాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 45లో కనుక మనం చూస్తే, ఇక్కడ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం అమ్మబడ్డాం, ఊరికే అమ్మబడ్డాం, కేవలం నిష్ప్రయోజనమైన జీవితంలో ఉన్నప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తానే మరి విమోచన తను తానే సమర్పించుకున్నాడు. కారణం మనల్ని అనగా మానవుల్ని విమోచించటం కొరకు. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూస్తే, ఇక్కడ ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడు? అందరి కొరకు, మానవులందరి కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ మొదటి 3 వచనాల్లో మనం గమనిస్తాం. ఇక్కడ అయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనాలు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. గతంలో ఎవరి సొత్తు? అమ్మబడ్డాం, విలువ లేదు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు? నేను నిన్ను విమోచించాను, ఐ రిడీమ్డ్ యూ, సో యు ఆర్ మైన్. నీవు నా సొత్తు. నా సొత్తు అంటే విలువైనది. ఎందుకు? మనల్ని బట్టి రాలేదు, కానీ
మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తధారల చేత విమోచించబడ్డాం కాబట్టి మనకి ఆ విలువ వచ్చింది. అందుకనే దేవుడు మరి ఎంతో ప్రియంగా ఇక్కడ విశ్వాసిని తను విమోచించిన వారిని పిలవడం జరుగుతుంది. నేను విమోచించి ఉన్నాను, నిన్ను భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నిజంగా ఒకప్పుడు అలాంటి స్థితి, ఇప్పుడైతే అమ్మబడిన స్థితి, ఇప్పుడైతే దేవుని చేత పిలువబడిన, దేవుని చేత విమోచించబడిన, దేవుని సొత్తుగా మనం మారిపోయాం. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనం ఏం చేయాలి? ఈ దేహంతో దేవుని మహింపరచాలి. దేవుని సొత్తు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి గతంలో లాగా కాదు, అయితే ఇప్పుడు ఒక నూతనమైన జీవితంలోనికి మనల్ని నడిపించినట్లుగా మనం చూడవచ్చు. పేతురు రాసిన పత్రికలో మనం ఈ విషయాన్ని గమనించగలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుడాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప అనుభవంలోనికి, భాగ్యంలోనికి మనల్ని నడిపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదే మనం ఆదికాండం 39వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చూడగలం. ఒకసారి చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరోను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయేలుల యొద్ద అతని కొనేను. ఎవరిని కొన్నాడు? యోసేపుని కొన్నాడు కదా. మనల్ని ఎవరు కొన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తధారల చేత మనల్ని కొన్నాడు, మనకి విలువను ఇచ్చాడు. ఎంతో మరి గొప్ప విలువను, మనకి వెలకట్టలేని ఆ గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఎంట ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ గృహంలో, తన యజమానిని గృహంలో ఉంటూ వచ్చాడు. అలాగే అతడు ఏం చేస్తూ వచ్చాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎందుకు వర్ధిల్లుతున్నాడంటే యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు అనే వాక్యాన్ని మనం చూడగలం. ఇక్కడ యోసేపుకు ముందు మన పితరులను గనక గమనిస్తే ఇక్కడ కొన్ని విషయాలు యోసేపు విషయానికి గనక వస్తే ఈ 39వ అధ్యాయంలో ఈ విషయాన్ని 4 సార్లు రాయడం జరుగుతుంది. అంటే యెహోవా యోసేపునకు తోడై ఉండెను కాబట్టి అతను తోడై ఉండెను అనే వాక్యం 4 సార్లు మనం గమనిస్తాం. ఇది 2వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. 3వ వచనంలో కూడా ఇదే మాట ఉంది. యెహోవా అతనికి తోడై ఉండెను అనేది మనం చూస్తాం. 3వ విషయం 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. 4వ విషయం 4వసారి రాయబడింది. ఇది 23వ వచనం, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. 4 సార్లు ఈ విషయం రాయబడి ఉంది. కేవలం 4 సార్లే. అయితే అబ్రహాం విషయం కనుక చూస్తే దేవుడు 8 సార్లు ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. అబ్రహాముకి దేవుడు 8 సార్లు ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. ఇస్సాక్కి
2 సార్లు దేవుడు ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. యాకోబుకైతే 7 సార్లు ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. అబ్రహాముకి 8 సార్లు, ఇస్సాక్కి 2 సార్లు, యాకోబుకి 7 సార్లు దేవుడు ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. వీళ్ళందరిలో ఎవరికి ఎక్కువగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాంకి. వీళ్ళందరిలో చూసుకుంటే వీక్నెసెస్ అంటే బలహీనతలు కూడా ఎక్కువగా ఉన్నది మరి అబ్రహామే అని మనం అబ్రహాము మరియు యాకోబు. 8, 7 అని మనం చూడగలం. వీళ్ళల్లో ఎక్కువ బలహీనతలు ఉన్నాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, చివరిగా ఇక్కడ యోసేపు. ఈ నలుగురు విషయాన్ని కనుక మనం చూస్తే అబ్రహాము, యాకోబు వీళ్ళు 8 సార్లు అబ్రహాంకి, 7 సార్లు యాకోబుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఎక్కువ సార్లు ఎవరికైతే ప్రత్యక్షమయ్యాడు వాళ్ళల్లోనే బలహీనతలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇస్సాకు వచ్చేసరికి 2 సార్లే. కానీ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఇస్సాకుకు నయమే. అయితే యోసేపుకి దేవుడు ఎక్కడా ప్రత్యక్షమైనట్టు లేదు. దేవుడు ఎక్కడా ప్రత్యక్షం అవ్వలేదు. కేవలం యెహోవా యోసేపుకి తోడై ఉండెను అనే మాట మాత్రమే చూడగలం. అయినా సరే ఇతను చాలా మరి పవిత్రుడుగా, అలాగే నిర్దోషిగా, దేవునికి ఇష్టడైన వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలం. యెహోషువ గ్రంథం దేవుడు ఎవరెవరికి తోడై ఉన్నాడు అనే విషయం గనక మన పితరులు కనుక చూస్తే యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. 1వ అధ్యాయము 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఎవరితో చెప్తున్నాడు? యెహోషువతోటి దేవుడు చెప్తున్నాడు. అలాగే 3వ అధ్యాయము, యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనం కూడా, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడు చెప్తున్నాడు యెహోషువకి తోడై ఉంటాను అని. 6వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఇదే మాటను మనం గమనించగలం. 6వ అధ్యాయము 27వ వచనంలో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 6:27లో యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. అప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు, అలాగే ఇక్కడ యెహోషువకి కూడా తోడై ఉన్నాడు. కాబట్టి తన కీర్తి అంతా కూడా దేశమంతటా వ్యాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే శత్రువు మీద విజయాన్ని తను కలిగి ఉన్నాడు. తన మార్గం అంతట్లో మరి చక్కగా నడుచుకున్న వ్యక్తిగా మనం ఇక్కడ గమనించగలం. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఇంకొక వ్యక్తిని చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం, దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు గనుడైన రాజునుగా చేసెను. అక్కడ యెహోషువకి దేవుడు తోడై ఉన్నాడు. ఇక్కడ ఎవరికి తోడై ఉన్నాడు? సొలొమోనుకి తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజలైన వారికి మరి సేవకులకు ఆయన తోడై ఉండి నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం కనుక మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం,
5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడైండెను. కాబట్టి దేవుడు తోడై ఉండాడు కాబట్టే దావీదు అంతకంతకు వర్ధిల్లుచు ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28, సామెతల గ్రంథం 28, 25. ఇక్కడ యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. కాబట్టి ఆయన తోడై ఉండటం వలన మన జీవితంలో వర్ధిల్లే వారంగా ఉంటాం. అలాగే ఆయన యందు నమ్మకం ఉంచటం బట్టి కూడా వర్ధిల్లే వారంగా ఉంటాం. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో మనం ఏం చూస్తూ వచ్చాం? అక్కడ యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. దేవుడు తోడై ఉంటే వర్ధిల్లుతాం. అలాగే ఆయన యందు మనం నమ్మిక ఉంచితే వర్ధిల్లే వారంగా ఉంటాం. అక్కడ సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి తెలివికి మూలము. కాబట్టి క్షమించండి, 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. కాబట్టి ఏం చూస్తూ వచ్చాం? దేవుడు తోడై ఉంటే వర్ధిల్లే వారంగా ఉంటాం. ఆయన యందు విశ్వాసం ఉంచటం అంటే నమ్మకం ఉంచటాన్ని బట్టి కూడా మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. అలాగే యథార్థవంతులను దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వర్ధిల్ల చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి యోసేపు విషయంలో తను వర్ధిల్లుతూ వచ్చాడు. అక్కడ ఆ ఫరో ఇంట, అక్కడ ఐగుప్తులో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం చూస్తూ వచ్చాం కదా. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచటాన్ని బట్టి మనం వర్ధిల్లుతాం అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా 12:16. జీవంతుడని నా నామమును బట్టి ప్రమాణం చేటుకై కాబట్టి ఇక్కడ ఏం చేస్తే మనం వర్ధిల్లుతాం అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. నా నామమును బట్టి ప్రమాణం చేటుకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనినే ఎడల. ఇక్కడ దేవుని యొక్క ప్రజల మార్గం అంటే దేవుని ప్రజలు ఆయన మార్గంలో నడుస్తారు. పౌలు గారు అన్నట్టు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. అంతే కదా. కాబట్టి ఒకరు ఫస్ట్ వెళ్తూ ఉన్నారు అనుకో, వాళ్ళు చేయి పట్టుకొని ఇంకొకరు అదే మార్గంలో వెళ్తూ ఉంటారు. అదే మార్గం తప్పి కనుక వెళ్తే గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి త్రోవ ఏ విధంగా చూపించగలడు? అలాగే దేవుని యొక్క ప్రజలు ఆయన మార్గాల్లో నడుచుకుంటారు కాబట్టి నా ప్రజల యొక్క మార్గాల్ని తెలుసుకొని ఆ మార్గాల్లో నడుచుకుంటే ఏం చేస్తారు? వాళ్ళ యొక్క జీవితాన్ని వర్ధిల్ల చేసుకునే వారంగా ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడే చూడండి 10వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి కాపులు పశుప్రాయులయ్యారంట. ఎవరు వర్ధిల్లట్లేదంటే యెహోవా యొద్ద విచారణ చేయని వారు, దేవుని యొక్క సలహాని
సూచనని, దేవుని యొక్క చిత్తాన్ని తీసుకోకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వర్ధిల్ల చేసుకోలేరు, ఎక్కడో ఒక చోట నష్టపోయేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 39:2లో మనం ఏం చూస్తూ వచ్చాం? యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కాబట్టే తాను వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి కూడా మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిత్యం ఏం చేయాలి? మనం ధ్యానించే వారంగా ఉండాలి. అప్పుడే నీ మార్గాన్ని ఏం చేసుకుంటావు? వర్ధిల్ల చేసుకుంటావని దేవుడు యెహోషువతో చెప్పడం జరుగుతుంది. యోసేపు కూడా వర్ధిల్లుతూ వచ్చాడు అనేది మనం చూస్తూ వచ్చాం. అలాగే సమూయేలు కూడా వర్ధిల్లుతూ వచ్చాడు అని చూస్తూ వచ్చాం. అలాగే దావీదు కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇది సమూయేలు రాసిన 2వ సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. అలాగే సొలొమోను విషయంలో కూడా మనం చూస్తూ వచ్చాం. సొలొమోనుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి తను కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు అనేది. చివరిగా ఇక్కడ ఉజ్జియా కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. ఉజ్జియా వర్ధిల్లుతూ ఉన్నాడు. 26:5. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:5. కాబట్టి ఇది ముఖ్యమైన విషయం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. దేవుడు ఈ రాజు ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని మీద ఆశ్రయించినంత కాలం కూడా అతను ఏం చేస్తూ వచ్చాడు? వర్ధిల్లుచున్నాడు. కాబట్టి మనకు తెలుసు, దేవుడు ఆశ్రయ దుర్గం. నీతిమంతుడు ఆపద కలగగానే ఏం చేస్తూ ఉంటాడంట? నీతిమంతుని ఆపద కలగవాడు పరిగెత్తుకుంటూ యెహోవా నామమే వానికి ఆశ్రయ దుర్గం. మనకి కష్టం, మరి ఇరుకు, అలాగే శోధన వస్తే మనం ఏం చేస్తాం? అటు ఇటు దిక్కులు చూడకూడదు. నీతిమంతుడు ఏం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నామమే ఆశ్రయదుర్గం. సమస్య వచ్చినప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్తాడు? దేవుని యొక్క నామంలోనికి ప్రవేశించేవాడు. అక్కడే ఆయన నామమే ఆశ్రయ దుర్గముగా తన్ని సంరక్షించేదిగా ఉంటుంది. దానియేలుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు 6:26. భయపడచ్చు. ఆయన సముఖమునందు వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు కానేరదు. కాదమ్మా, దానియేలు గ్రంథం 6:26 6:28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. కాబట్టి ఈ ప్రభుత్వాల్లో అతను మరి ముఖ్య అధికారిగా ఉంటూ వస్తూ వర్ధిల్లిన వ్యక్తిగా మనం చూడగలం. కాబట్టి దేవుని ఆశ్రయించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన మార్గాల్లో నడిచేవారు
ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు వాళ్ళు ఏం చేస్తారంట, నీతిమంతులు వాళ్ళ మార్గాల్ని వర్ధిల్ల చేసుకునేవారుగా ఉంటారు. చివరిగా గనక ఇక్కడ ఈ యోసేపు ఆధిక్యతలు ఈ గ్రంథంలో గనక, అంటే ఈ అధ్యాయంలో గనక మనం చూస్తే యోసేపు యొక్క ఆధిక్యతలు మనం కొన్ని చూద్దాం. మొట్టమొదటిగా ఏంటంటే అతను కొనబడినవాడు. తన ఆధిక్యతలు ఏంటంటే కొనబడినవాడు. సో అతను అమ్మబడినవాడు కాదు, కొనబడినవాడు. ఒక చోట అమ్మబడ్డాడు కానీ కొనబడ్డాడు. మనం కూడా గతంలో అమ్మబడ్డాం, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కొనబడ్డాం. కాబట్టి ఒక నూతనమైన జీవంలోనికి, నూతనమైన అనుభవంలోనికి తీసుకురాబడ్డాం. కాబట్టి ఇప్పుడు కొనబడిన వాళ్ళం కాబట్టే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రాగలిగాం. ఇది మన ఆధిక్యత. అలాగే యోసేపు కూడా తను కూడా కొనబడ్డాడు. రెండో విషయం కనుక మనం చూస్తే దేవుని తోడు కలిగిన వ్యక్తి ఇతను. దేవుని యొక్క తోడు ఇతనికి ఉంది కాబట్టే తను అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. అలాగే మీలో, ఈ లోకంలో ఉన్నవానికన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. అంటే దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, మనల్లో. సో నా కుమారుడా నీ హృదయాన్ని నాకిం. కాబట్టి దేవుని యొక్క ఆలయం హృదయం, ఈ హృదయంలో అంటే మనతో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క తోడు మనకి ఎల్లప్పుడూ ఉంది కదా. దేవుని యొక్క సహవాసం అనేది మనం ఇక్కడ చూడగలం. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ 3వ వచనంలో మనం గమనిస్తాం. 1 యోహాను 1:3లో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే దేవుని యొక్క సన్నిధి మనకు ఉన్నది. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం నుంచి మనం చూస్తూ వచ్చాం కదా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నీకు తోడై ఉన్నాను దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఒకవేళ మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు అయ్యో నాకెవరు లేరు. వాస్తవంగా యోసేపు పరిస్థితి కూడా ఏంది, హీ వాజ్ ఎలోన్. సో తను ఒంటరివాడు. ఒకే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. తనకి బంధువులు కానీ మరి రక్త సంబంధికులు, స్నేహితులు ఎవరూ లేరు, ఒక్కడే. అయినా సరే వర్ధిల్లుచూ ఉన్నాడు. కారణం ఎవరు ఆయనకు తోడై ఉన్నారంటే దేవాతి దేవుడే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి తను ఎక్కడ భయపడినట్లు, ఎక్కడ తగ్గినట్టు మనం చూడం. ఇక్కడ అన్ని విషయాల్లో ధైర్యంగా ఉన్నాడు. పని యావత్తు సమర్థవంతంగా చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకై సాక్షిగా నిలవబడుతూ వచ్చాడు. సాతానుడు ఎన్ని విషయాల్లో తన్ను శోధించినా, ఎంతగా తన్ను ఇబ్బంది పెట్టినా సరే, శోధనలు వచ్చినా చివరికి ఎలా ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టే తను ఏం చేయలేదు, ఎక్కడ కృంగిపోయిన అనుభవంలో లేడు. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని, నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మూడో విషయం కనుక చూస్తే వర్ధిల్లుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా యోసేపు వర్ధిల్లినట్లు మనం కూడా వర్ధిల్లుచూ రావాలి మన జీవితాల్లో అనేది. సో అంతకంతకు వర్ధిల్లుచూ రావాలి అనేది, అది ఆత్మీయంగా అనేది మనం చూస్తున్నాం. నాలుగో విషయం, ఇక్కడ దేవుడు తోడై ఉన్నాడు అనే విషయం ఎవరు చూస్తూ వచ్చాడు, తన యజమానుడు గమనిస్తూ వచ్చాడు. దేవుడు తోడై ఉన్న విషయం అనేది యజమానుడు చూస్తూ వచ్చాడు. కాబట్టే తనకి ఏం కలిగి ఉన్నాడో ఏమి లేదో అని దాని గురించి పట్టించుకున్నవాడు కాదు, సమస్తము తన చేతికి అప్పచెప్పినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అతన్ని తన ఇంటి వారి మీద విచారణకర్తగా నియమించాడు. కారణం ఏంటి? కారణం 4వ వచనం, 39వ అధ్యాయం ఆదికాండం 4వ
యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయవాడే, మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించు, తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఇక్కడ చూస్తాం, ఇక్కడ అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించెను. కాబట్టి ఈ విధంగా తన చేతికి సమస్తం అప్పచెప్పబడింది. కారణం, యోసేపును బట్టి తన గృహము, పొలము సమస్తము వర్ధిల్లుచు ఉన్నది, ఆ దేవుని చేత ఆశీర్వదించబడుతుంది అనేది పక్క వ్యక్తి అంటే ఒక అన్యుడు గమనించడం జరిగింది. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి ఒక సాక్ష్యం కలిగిన వర్ధిల్లటం అనేది, ఆశీర్వదించబడిన అనుభవం అనేది మనం కలిగి, ఇలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి అనేదే ఇక్కడ మనకు సంబంధించిన పాఠం. 5వ విషయం కనుక మనం చూస్తే ఇక్కడ యజమాని కటాక్షం పొందాడు. కాబట్టి యజమానుని కటాక్షం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన దేవుని యొక్క కటాక్షం కూడా మన విషయంలో ఎంతో సమృద్ధిగా ఉంది. ఆయన కటాక్షం పొందాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇంకా నెక్స్ట్ గనక మనం చూస్తే అతను అతను పరిచారకుడు, పరిచర్య చేసేవాడుగా మారిపోయాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, మన జీవితాల్లో దేవుని కొరకై పరిచర్య చేసే వారంగా ఉండాలి. దేవుని కొరకై పరిచర్య చేసే వారంగా ఉండాలి. యేసు ప్రభు గారు అన్నారు కదా, మనిషి కుమారుడు ఎందుకు రాలేదంట, పరిచర్య చేయించుకొనుటకు కాదు కానీ పరిచర్య చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేశాడు కాబట్టే నీవు నేను రక్షించబడ్డాం. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, అనేకులు స్వస్థపరచబడ్డారు, అనేకులు చనిపోయిన వారు లేపబడ్డారు. ఆయన పరిచర్య ద్వారానే, ఆ గొప్ప శిలువ కార్యాన్ని బట్టే ఇప్పుడు అనేకులు రక్షణలోనికి వస్తూ ఉన్నారు. ఇంకో విషయాన్ని, 7వ విషయాన్ని కనుక 8వ విషయాన్ని చూస్తే ఆయన ఎలాగా ఉన్నాడు, విచారణకర్త, విచారించే వ్యక్తిగా మార్చబడ్డాడు. మనం కూడా అంటే విచారణకర్త అంటే ఇక్కడ అజమాయిషి అని కాదు కానీ ఒక బాధ్యతతో కూడిన రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూస్తూ ఉన్నాం. విచారణకర్త, ఏం జరుగుతుంది, సేవ పరిచర్య విషయంలో వంతు ఎక్కడ కుంటుపడకుండా మన వంతు, మన ప్రయత్నం, మన సహకారం అనేది ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 9వ విషయం, అతడు సమస్తం మీద అధికారి. దేవుడు ఏమంటా ఉన్నాడు, మరి దేనారాలు తనకిచ్చారు, 1, 2 అలాగే 5. కాబట్టి ఈ దేనారాలు దేవుడు తన దాసులకి ఇచ్చి దూరదేశం వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, ఈ కొద్ది దానిలో, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నాను. కాబట్టి ఇక్కడ అధికారిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, నమ్మకమైన వారంగా ఉండాలి. యోసేపు నమ్మకమైన వాడుగా ఆ గృహంలో పనిచేస్తూ వచ్చాడు. నమ్మకమైన వాడుగా దేవునికి తను శోధన వచ్చింది. అప్పుడేమన్నాడు ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, మనుషులు దేవుడు. కానీ మనుషులను చూడలేదు కానీ ఆయన దేవుడు. ఎంత పాపం, ఎంత ఘోర పాపం, ఎంత దుష్కార్యం, దేవునికి విరోధంగా నేను ఎలా చేయగలను. కాబట్టి ఫస్ట్ దేవుని చూశాడు, సెకండ్ ఆప్షనే తన యజమానుని చూశాడు. కాబట్టి మనుషులు కాదు కానీ మనుషులకి, అలాగే ఒక పక్క తన యజమానునికి ద్రోహం చేయకూడదు అనేది ఇక్కడ. అంటే మనుషుల విషయంలో నమ్మకంగా ఉన్నాడు, అలాగే దేవుని విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టే తను ఏం చేయబడ్డాడు, సమస్తము మీద అధికారిగా తను చేయబడ్డాడు. కాబట్టి నమ్మకమైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వాళ్ళని ఆస్తికర్తలుగా చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. చివరిగా యోసేపును బట్టి ఏం కలిగింది, సమస్తము ఆశీర్వదించబడింది.
యోసేపును బట్టి ఆ గృహం అలాగే ఆ పొలంలో ఉన్నది సమస్తము కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమీ చేయలేదు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచప్పుడు నీవును నీ ఇంటి వారు. కాబట్టి ఇది ఎలాంటిదంటే లైక్ చైన్. కాబట్టి ఆశీర్వాదం ఇది ఒక వెలుగు లాంటిది. ఒకదాన్ని ఒకటి వెలిగిస్తే ఒక క్యాండిల్, ఈ క్యాండిల్ తోటి అనేకమైన క్యాండిల్స్ని మనం వెలిగించగలం. కాబట్టి ఇంత శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టే ఇక్కడ ఏం చేయగలం, మనం ఏం చేయబడాలంట, మనం ఎందుకు పిలువబడ్డాం, ఆశీర్వాదానికి వారసులై ఉండటానికి మనం పిలువబడ్డాం. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులు అంటే హక్కుదారులు. ఇంకా వాళ్ళకేమైనా కొదువు ఉంటుందా? ఏమి కొదువు ఉండదు. కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఏముంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఎంత ధన్యత! యోసేపును బట్టి దేవుడు సమస్తాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటే మనల్ని బట్టి ఏం జరుగుతుంది, మన కుటుంబం అలాగే సంఘం, మన యొక్క సమాజం కూడా వర్ధిల్లేదిగా, అంటే ఆశీర్వదించబడేదిగా ఉంటుంది. కాబట్టి దీని కొరకు నమ్మకంగా పనిచేసే వారంగా, అలాగే వారి కొరకై మనం ప్రార్థన భారాన్ని కలిగి ఉండాలి. తద్వారానే యోసేపు విషయంలో చూసిన 10 లక్షణాలు మన జీవితంలో మరి నెరవేరేవిగా ఉంటాయి. చివరిగా ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. 3వ వచనం కూడా చదువుదాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూచినప్పుడు, ఈ వాక్యం మిస్ అయ్యాం ఇది. కాబట్టి యజమానుడు చూశాడు, తన చేతికి ఏదైతే అప్పచెప్పాడో అది మొత్తం దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాడు. మనం అబ్రహాం విషయంలో అలాగే ఇస్సాకు విషయంలో కూడా ఇదే విషయాన్ని గమనిస్తాం. అన్ని రాజులు గమనించారు, ఇది సాధ్యం, నీకు దేవుడు తోడై ఉన్నాడయ్యా, మేము మీతో పెట్టుకోము, మీతో సమాధాన పట్టడానికి వచ్చామని రాజులు దగ్గరకు వచ్చి వాళ్ళతో సంధి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ పక్షంగా దేవుడే అలాంటి గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప అనుభవాలు మనం కలిగి ఉండి మరి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం.